పేర్లకు చాలా వనకొస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే సాలరీడ్ క్లాస్, ట్యాక్స్ కట్టే క్లాస్, ఉద్యోగస్తులం, జీతం తీసుకుంటేనే మన జీవితాలు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్ గైస్, వీళ్ళంతా సడన్గా ఒక న్యూస్ వస్తుంది, ఎస్ మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉండే, కంపెనీ కూడా బాగా పనిచేసింది, బట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం మనం ఇంకర్ చేసినాం కదా లాసెస్, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలలో జరిగిన లాసెస్ని మనం ఇంకా బేర్ చేయలేకపోయినాం. అండ్ సో ఈ సంవత్సరం మీకు మీ ఇన్సెంటివ్స్ కట్ అయితే, ఆర్ టు దట్ మ్యాటర్ మీ పర్ఫార్మెన్స్ సైకిల్ ఆర్ పేఅవుట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వలేకపోతాం, శాలరీ మార్జినల్గా పెంచుతాం, ఆర్ టు దట్ మ్యాటర్ వర్క్ ఫోర్స్ని తగ్గించుకొని ఉద్యోగాలు కోసి పడేస్తాం. 3 సంవత్సరాల మన జర్నీ ఒక కంపెనీలో తీసుకొని చూస్తే ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆడనే ఉంటుంది. ఎక్కువసార్లు కంపెనీ దుంకుతామంటేనేమో అట్రిషన్ రేషియో ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తారు. అదే కంపెనీలో దుంకకుండా ఒకటే కంపెనీలు ఉన్నామనుకో, వాడికి సమర్థతనే లేదు, వేరే కంపెనీలకు పోయి పనిచేయాలనంటే వాడికి ఆ కాంపిటెన్సీ లేదు, వాడు స్టాగ్నేట్ ఎక్కడేసిన గొంగడు అక్కడనే. సరే ఈ కంపెనీలో ఏమైనా గ్రోత్ వస్తుందా అని అంటే కంపెనీ ప్రాఫిట్ మాత్రం పెరుగుతుంది, కానీ శాలరీలు మాత్రము వచ్చేటప్పటికి నీ పొటెన్షియల్ ఇంత ఉంది, నీ పర్ఫార్మెన్స్ గింతనే పెరిగింది, అరే నీ అయ్యా నీది అని చెప్పి మనకు మంటలేస్తుంది. ఖర్చులు పెరుగుతున్నాయి, నీ శాలరీ ఎంత హైక్ అయిందో స్కూలోడికి అనవసరం, నా పిల్లల స్కూలోడికి నీ శాలరీ ఎంత పెరిగిందో, కారు కొన్న ఈఎంఐ కట్టేటోడికి ఆ బ్యాంక్ వాడికి అనవసరం, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ బ్యాంక్ వాడికి అనవసరం, మనం ఏదైనా కొందామని అన్నప్పుడు ఆ ఆబ్వియస్గా వాడికి కూడా అనవసరం. నువ్వు పొద్దస్తమానం కొట్టించుకొని సాటర్డే సండే లేకుండా ఎస్ బాస్ అని చెప్పి మాట్లాడుకుంటా, అండ్ దేర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్ లెఫ్ట్ ఫర్ మీ. వన్ ఈజ్ my boss is right and my first option is always right, and these are the only 2 options left for a job holders, salary class. అయితే దీని మీద గిరీష్ నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి మాట్లాడితే, ఇవాళ లాస్ట్ ఫ్రైడే అని అనుకుంటా, లేకపోతే నిన్నను దీని మీద ఒక విస్తృతంగా చర్చ చేసింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది. ఏందనంటే అసలు ఎంప్లాయీల శాలరీ ఎందుకు పెరుగుతలేదు, కంపెనీలు ప్రాఫిటబిలిటీకి వచ్చినాక కూడా అని చెప్పి ఒక విశ్లేషణ స్టార్ట్ అయింది. 15 కంప్లీట్గా ఇది 15 సంవత్సరాల ఫిస్కల్ సైకిల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఎస్పెషలీ పెద్ద కంపెనీలు. ఎందుకంటే ఫేరర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ టు దట్ మ్యాటర్ కన్జంప్షన్ని మనం మానిటర్ చేయాలంటే గ్రోత్ ప్యాటర్న్ని, ఎంప్లాయీల శాలరీలు వాళ్ళ కన్జంప్షన్ ప్యాటర్న్ని ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఎంప్లాయీల శాలరీలు మానిటర్ చేయాలనంటే కంపెనీల ప్రాఫిట్ మానిటర్ చేయాలి. కంపెనీల ప్రాఫిట్ మానిటర్ చేసేటప్పుడు ప్రాఫిట్ వచ్చినాక కూడా శాలరీలు ఎందుకు పెరుగుతలేవు అనేది ఆలోచించాలి. ఎస్ ఈ శాలరీలు ఎందుకు పెంచుతలేము అని అంటే ఇది ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి నేను ఇప్పుడు ఇంత శాలరీలు పెంచితే నాకు అప్పుడైనా లాస్ట్ నేను ఎట్లా కంపెన్సేట్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నాను. ఆ సంవత్సరం ఎట్లనో మనం హైక్లు ఇవ్వాలి, బట్ ఈ సంవత్సరం కూడా హైకులు ఇస్తలేం, ఎందుకు ఇస్తలేమన్నాడు అది చూపుతున్నాం. ఇది ఎన్ని సంవత్సరాలు చూపుతాం అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎకనామిక్ సర్వే ఏం మాట్లాడుతుందంటే సస్టైన్డ్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఆర్థిక గ్రోత్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా దేని మీద నిర్ధారించబడుతుంది, దేని మీద హుక్ అయి ఉంటుంది అని చెప్పి చెప్తే ఎంప్లాయ్మెంట్ ఇన్కమ్స్, కన్జ్యూమర్ స్పెండింగు, అండ్ టు దట్ మ్యాటర్ ఇన్వెస్ట్మెంటు అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఫీల్డ్ యు ఆర్. దీని మీద ఎకనామిక్ గ్రోత్ అనేది హింజ్ అయి ఉంటుంది, హుక్ అయి ఉంటుంది అని చెప్పి ఒక ఎకనామిక్ సర్వే చెప్తున్నది. అయితే ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో, భారతీయ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో అది 1.5% గ్రోత్ అయింది. ప్రాఫిట్స్ కూడా 22% పెరిగినాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారము, ఎస్బీఐ ఒక సర్వే చేసి ఒక రిపోర్టు ఒక 4000 లిస్టెడ్ కంపెనీల మీద సర్వే చేసింది. అంటే కంపెనీల రెవెన్యూలు ఎట్లున్నాయి అని చెప్పి చూస్తే 6%, అంటే 4000 కంపెనీలను యావరేజ్ తీసి చూస్తే అప్పటికీ 4000 లిస్టెడ్ కంపెనీసు 6% ప్రాఫిట్లోనే ఉన్నాయి. టాప్ లైన్, బాటమ్ లైన్, మిడిల్ లైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏది తీసుకున్నా 6% ప్రాఫిట్లోనే ఉన్నాయి. అయితే ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ గ్రోత్ రేట్లకు చూసుకొని మనం చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023లా అది 17% ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి వచ్చేసరికి 13% అయిపోయింది. అంటే హైలైట్ ఏం చేస్తున్నారు, కాస్ట్ కటింగ్ అండ్ వర్క్ ఫోర్స్ ఎక్స్పాన్షన్ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నది కాబట్టి కాస్ట్ కటింగ్ కింద ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ని మోడరేట్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ వేజ్ ఎక్స్పాన్షన్ ఎట్లున్నది అని చెప్పి చూస్తే వెదర్ ఇట్ మే బీ సర్వీస్ ఇండస్ట్రీ ఆర్ ఇట్ ఈస్ అన్ ఐటీ ఇండస్ట్రీ ఆర్ అట్ ఎనీ పొజిషన్స్ బ్యాలెన్స్ అవుతలేదు ప్రాఫిట్ ఆఫ్ ది కంపెనీ అండ్ టు ది వేజ్ ఇంక్రిమెంట్స్ అంటాం కదా, మనం శాలరీ హైక్స్ అంటాం కదా, పర్ఫార్మెన్సెస్ అంటాం కదా. ఏమని అనగానే చిన్నది ఒకటి ఉంటుంది, ఏందని అంటే దాంతో ఒక బెల్ కర్వ్ అనేస్తారు, ఇట్లా ఒక బెల్ కర్వ్ అనేస్తారు హెచ్ఆర్. ఈడ ఫిట్ కావాలి కదా,
ఇగో ఇది ఇట్లా ఫిట్ కావాలి కదా అని చెప్పి చెప్తారు. ఈ బెల్ కర్వ్లా ఈ గంట కొట్టే నాదుడు ఎవడు ఉంటారా అని అంటే ఈ రేంజ్లలో ఎవడు ఉంటారా అని అంటే నెత్తి వీక్కోవాలి ఈ బెల్ కర్వ్ అని. కొన్ని కంపెనీస్ ఈ బెల్ కర్వ్ వాడే, అది వేరే విషయం. అంటే జర ఒక పెద్ద కంపెనీలో పనిచేసినా కాబట్టి నాకు కూడా తెలిసి బెల్ కర్వ్ మీద పొటెన్షియల్ వర్సెస్ పర్ఫార్మెన్స్. మళ్ళీ ఆడెవడైతే నీ పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తాడు ఆనికే సక్క గతి ఉంటుంది, నీ మీద డిపెండ్ అవుతాడు. ఇప్పుడు జీతాల పెంపు అని అనేది ప్రాఫిటబుల్ మీద డిపెండ్ అవుతుందా, లేకపోతే కంపెనీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుందా, గ్రూప్ మీద డిపెండ్ అవుతుందా, లేకపోతే ఇండివిజువల్ సెక్టార్ మీద డిపెండ్ అవుతుందా? ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా ఉంటాయి ఒక పెద్ద సంస్థకు. సో ఇది ఎక్కడికైనా పోతుంది, ఎట్లా పోతుంది, ఏం పోతుంది అని ఆలోచించుకుంటుంటే పెద్ద నెత్తి నొప్పి అవుతుంటుంది. సో ఈ రీజనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ ఏ రకంగా చేస్తున్నారు, ఈ రియల్ వేజ్ గ్రోత్ అంటే ఈ రియల్ ఇన్కమ్ గ్రోత్ని ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, ఈ ఇన్కమ్ డిస్పారిటీ ఆర్ టు దట్ మ్యాటర్ ఇన్ఈక్వాలిటీని ఎట్లా మనం మేనేజ్ చేద్దాం, ఏ కంపెనీలు మాట్లాడతారు, ఏ ఆర్థిక విశ్లేషకారులు మాట్లాడతారు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీని దృష్టిలో పెట్టుకొని అగర్ మనం రీజనబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఇన్కమ్ని మనం తీసుకొని చూస్తే ఎస్పెషలీ క్యాపిటల్ ఇంకా లేబర్లా ఎట్లా పరిగణనలోకి తీసుకొని ఏ ఆధారాలతో ముంగడికి తీసుకుపోయి మాట్లాడదాము అని ఆలోచిస్తే నెత్తి గుద్దుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఇండియా భారతదేశం ఒక క్రూషియల్ జంక్షన్లో ఉంది అని చెప్తారు రాష్ట్ర వాళ్ళు. వాళ్ళు ఏమంటారు అంటే మనకు ఒక అడ్వాంటేజ్ ఉన్నది, డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉన్నది బికాస్ ఆఫ్ అవర్ పాపులేషన్. ఇది మన ఫ్యూయల్, ఇది మన ఎకనామిక్ గ్రోత్ని ముంగటికన్నా తీసుకోవచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ పెంచేసి అండర్ ఎంప్లాయ్మెంట్కి తీసేసి నాశనము చేయొచ్చు అని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడతారు. ఎకనామిక్ సర్వే 2024-2025 ఏం చెప్తుందనంటే స్విఫ్ట్ యాక్షన్ గిట్లా మనం తీసుకోకపోతే గ్లోబల్ కాంపిటీషన్ ఎకానమీలో మనం వెనుకబడిపోతాము అని చెప్పి మాట్లాడతారు. మన ఎడ్యుకేషన్ని స్కిల్డ్ బేస్డ్ లెర్నింగ్కి ఆర్ టు దట్ మ్యాటర్ ఎల్లప్పుడూ లైఫ్ లాంగ్ లెర్నింగ్కి మనం అలవాటు పడకపోతే ఈ గ్యాప్ ఏదైతుందో ఎడ్యుకేషన్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి ఈ గ్యాప్ పెరుగుకుంటూ పోతుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు మాట్లాడతారు. ఇంకా పెద్ద పెద్ద హెచ్ఆర్లు కూడా మాట్లాడుతున్నారు. దాని తర్వాత మనం చూస్తే ఇవాళ వర్క్ ఫోర్స్కి ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా? ఇప్పుడు నేనున్న ఆటోమొబైల్ ఇంజనీర్, నేను 4 స్ట్రోక్ ఇంజన్ చదివినా, ఇప్పటిదాకా నా సిలబస్ మారాలి, నేను పోయి మళ్ళీ ఇప్పుడు వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు బండ్లల్లా నేను డీజిల్ బండి కొనాలనంటే బండి ఎక్కువ తిరిగితే డీజిల్ కొను, లేకపోతే పెట్రోలే కొను అని మాట్లాడతారు. ఆ 1947 మాట ఈరోజు వెళ్తుందా అని అంటే లే, ఇవాళ బండి మొత్తం సెన్సార్లు నడుపుతున్నాయి. ఆబ్వియస్గా నువ్వు లారీ తీసుకున్నా కానీ ఇవాళ నువ్వు ఏది తీసుకున్నా ఆటోమేటిక్గా సెన్సార్స్ మొత్తం ఓవర్లోడ్ వేసినా కానీ మ్యాక్సిమం టైర్లు కరిగిపోతున్నాయి బండ్లై. నాకు ఒక లారీ డ్రైవర్ ఏమన్నా ఫోన్ చేసిండు, లారీ డ్రైవర్ కమ్ ఓనర్. ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లెక్క నాకు ఆయన ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిండు. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా పిల్లగాడికి నేను. అన్న ఇలా బండి మొత్తము లారీ ఎట్లున్నదని అంటే దాని సెన్సార్స్ గిట్సార్స్ అంతా సూపర్ ఉన్నాయన్న, కేవలం టైర్లలో ప్రాబ్లం వస్తుంది, నీకు ఓవరాల్ దానికి ఏం పెద్దగా ఎఫెక్ట్ పడదు, సస్పెన్షన్గా తెలిసిందే కానీ ఓవర్లోడ్ వస్తే ఏమవుతుందో హీ నోస్. ఒక లారీ డ్రైవర్ కమ్ ఓనర్ అయినా కానీ తనకు తెలుసు. సో నేనేమంటున్నా అంటే నీ ఎడ్యుకేషన్కి నీ స్కిల్ మేనేజ్మెంట్కి పొంతన ఎక్కడికైనా వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడితే సుమారు వెనకటికి 2014-15లా 3.42 crores ఉండే, అది ఇలా 4.33 crores పోయింది 2021-2022లా. కాకపోతే ఇప్పటికీ హయ్యర్ ఎడ్యుకేషన్లో డ్రాప్అవుట్లు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉండేనో ఈడ 100% ఏవైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి మనం కలగంటున్నాం కదా బై 2030, మళ్ళీ దీన్ని ఎట్లా చేద్దాము అని అనేది నెత్తివిక్కోవాలి. సర్వే మనకి ఏం షో చేస్తుందనంటే 90.2% ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది కేవలం సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ వరకే పరిమితం అయిపోయింది. 88.2% వాళ్ళు లో కాంపిటెన్సీ జాబులు చేస్తున్నారు, అంటే చిన్న జాబులు. అయితే ఈ ఎంప్లాయబిలిటీ క్రైసిస్ ఏదైతే ఉందో ఇక డీప్ రూట్ అవుట్ స్టార్ట్ అవుతుంది. బికాస్ ఎడ్యుకేషన్కి స్కిల్కి గ్యాప్ పెరుగుతుంది. ప్రభుత్వాలు దీన్ని ఏమైనా ఆలోచిస్తున్నాయా? ఆలోచిస్తలేదు. నీకు నిరుద్యోగ భృతి ఇస్తా, నీకు అది ఇస్తా, నీ చెల్లెల పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తా, నువ్వు నాకు ఓటే నీకు సీసా సమోసా ఇస్తా. ఈ డిస్కనెక్ట్ ఏదైతుందో ఇది మన ఎడ్యుకేషనల్ బడ్జెట్ మీద కూడా పడుతున్నది. అందుకనే ఏమవుతున్నది, మన ఫార్మల్ ఎడ్యుకేషన్కి అండ్ మన ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్కి పెద్ద గ్యాప్ వస్తున్నది. ఇదే కదా నిపుణులు మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఇప్పటిదాకా కేవలం 127,000 మందికే ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్ మీద ట్రైనింగ్ ఇచ్చింది. మళ్ళీ ఎంతమంది ఉన్నారు యువత? కేవలం 127,000 మందే. The future is automation, the future is AI and the future is robotics. దీని మీద ప్రభుత్వాలు ఏమన్నా ఆలోచిస్తున్నాయా? లేదు. శ్వేతపత్రాలు ఇస్తారు. ఇవాళ నా యువకులను ప్రయోజకులను చేసి వాళ్ళ ప్రతిభ పెంచి వాళ్ళ జేబులలో 4 జీతాలు ఇచ్చే
ఏమంటారు స్కిల్ని, ఎడ్యుకేషన్ని ఈ ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడాయి బ్రదర్? నేను దీని మీద చర్చ జరగాలని అన్నట్ట. మేము మాట్లాడింది కరెక్టా రాంగా? ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్స్లలో స్పెషలైజ్డ్ స్కిల్స్, ఎస్పెషలీ మన ఫైనాన్షియల్ టెక్నాలజీలల్లో, హెల్త్ కేర్లల్లో, రిన్యూవబుల్ ఎనర్జీలల్లో దీని మీద చర్చ జరగాలనా వద్దా? కంపెనీలకు ఇన్సెంటివ్ ఇచ్చి జాబ్ రెడీ గ్రాడ్యుయేట్స్ని ఎట్లా తయారు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన కాదా? పెద్ద పెద్ద లిస్టెడ్ కంపెనీస్ని మీ ప్రాఫిట్ ఇంత వచ్చింది, మీ శాలరీ హైక్లు ఇంత వచ్చింది, ఆనాడు మీ లాస్ బేరింగ్ కెపాసిటీ ఇంత, దానికి ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇచ్చింది, ఆ సబ్సిడీలు కవర్ చేసుకున్నాక కూడా మీకు ఇంత ప్రాఫిట్ ఉన్నది, మీ క్యాపిటల్ కాస్ట్ ఇంత ఉన్నది, మీ ఎక్స్పెన్స్ ఇంత ఉన్నది, మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంత ఉన్నది, మీ రెవెన్యూ రిసిప్ట్స్ ఇంత ఉన్నాయి. ఇది చూసిన తర్వాత ఒక స్లాబ్ ఇది మీరు పెట్టొచ్చు అనే నిర్ణయ ప్రక్రియ ఎందుకు కాదు ఈ రాజకీయ నాయకులకు తెలుసా అని అంటే ఫస్ట్ నీకు తెలుసా అని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు వస్తావు కదా సీసకు సమోసకు ఓటు. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఫ్రెండ్స్ మీరు డిసైడ్ చేయండి.